విశాఖ జైల్లో సెక్యూరిటీ లూప్ హోల్స్ మరోసారి చర్చకు దారితీశాయి. ఏకంగా జైల్లో సెల్ ఫోన్లు దొరకడం తీవ్రంగా కలకలం రేపింది. ఒకచోట భద్రంగా పాతిపెట్టిన ఫోన్లను బయటకు తీశారు. కానీ వాటిలో సిమ్ కార్డ్స్ మిస్ అయ్యాయి. అంటే ఎంతో ప్లాన్డ్ గా జైలు నుంచి ఫోన్స్ ఆపరేట్ చేస్తున్నారా? సిబ్బంది అధికారుల సహకారం లేకుండా అసలు అది సాధ్యమేనా? విశాఖ సెంట్రల్ జైల్ వివాదాలకు కేరాఫ్ గా మారింది. జైల్లోకి గంజాయి బట్వాడా కలకలం రేపితే, జైలు అధికారుల వేధింపులకు నిరసనగా సిబ్బంది కుటుంబాలు రోడ్డెక్కడం సంచలనం రేపితే, ఇక ఇప్పుడు లేటెస్ట్ జైల్లో సెల్ ఫోన్ల డంప్ మిస్టరీగా మారింది. అత్తారిల్లు అనే మాటకు నిదర్శనంగా మారింది విశాఖ జైలు. కొంతమంది ఖైదీలకు రాచమర్యాదలతో పాటు గంజాయి సప్లై చేస్తున్న వైనాలు ఇటీవల బయటపడ్డాయి. ఫోన్ల డంప్ తెరపైకి వచ్చిన క్రమంలో కొందరు క్రిమినల్స్ జైలును అడ్డా చేసుకుని ఫోన్ల ద్వారా సెటిల్మెంట్ దందాలు చేస్తున్నారని అనుమానాలు, ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇక సెల్ ఫోన్లు దొరికిన ప్రాంతం పెన్నా బ్యారక్ కు అతి సమీపంలో ఉంది. అందులో వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రౌడీ షీటర్ హేమంత్ కుమార్ ఉన్నాడు. ప్రస్తుతం ఓ హత్య కేసులో హేమంత్ కుమార్ శిక్ష అనుభవిస్తున్నాడు. మరో రౌడీ షీటర్ రాజేష్ కూడా అదే బ్యారక్ లో ఉన్నాడు. జైలు అధికారుల ఫిర్యాదు మేరకు సెల్ ఫోన్ల కేసులో ఆ ఇద్దరిని అనుమానితులుగా చేర్చారు ఆరిలోవా పోలీసులు. మొబైల్స్ అయితే దొరికాయి, కానీ అందులో సిమ్ కార్డ్స్ లేవు. రహస్యంగా సెల్ ఫోన్లను పకడ్బందీగా దాచి ఆ సిమ్ కార్డులను పడేశారా, లేక మరో చోట ఎక్కడైనా దాచారా? ఇంతకీ ఆ సిమ్ కార్డులు ఎక్కడా? ఇంతకీ ఆ మొబైల్స్ జైలు లోపలికి ఎలా వెళ్లాయి? ఈ ఫోన్ల ద్వారా ఎవరికి కాల్స్ చేశారు? విశాఖ సిపి శంకర్ ప్రతాబాగ్చి ఆదేశాలతో ఇలా అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు ఆరిలోవా పోలీసులు. సిఐ మల్లేశ్వరరావు తన సిబ్బందితో వెళ్లి విశాఖ సెంట్రల్ జైల్లో విచారణ చేపట్టారు. అది ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాయి, బయట నుంచి ఎలా వచ్చాయి, లోన్ ఎవరి దగ్గర నుంచి ఎవరికి వెళ్ళాయి, ఇవన్నీ విషయాలు, అసలు మొబైల్స్ అనేవి ఎలా వచ్చాయి అన్న దాని మీద పూర్తిగా విచారణ చేస్తున్నాం. మొబైల్స్లో అయితే IMEI నెంబర్ ఉన్నాయి, సిమ్ కార్డులు మాత్రం అందులో లేవు. దానికి టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంది. ఖచ్చితంగా మొబైల్ IMEI నెంబర్ ట్రాకింగ్ చేసి అవన్నీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. విచారణలో భాగంగా పెన్నా బ్యారక్ లోని ఖైదీలను వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు పోలీసులు. పొంతనలేని సమాధానాలను ఇచ్చినట్టు తెలుస్తోంది. జైలులో ఫోన్లు రౌడీ షీటర్లు హేమంత్ కుమార్, రాజేష్ కోసమేనని, సిబ్బంది సహకారంతోనే ఈ సెటప్ ఏర్పాటు చేశారనే అనుమానాలు అంతకంతకు బలపడుతున్నాయి. నిజాలేంటి అన్నది ఇక విచారణలో తేలాలి. జైలులో ఫోన్ల వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నటువంటి వారికి ఫోన్లు అంతా ఉన్నాయంటే వాళ్ళు ఎక్కడి నుంచి కూర్చొని ఏదైనా చేస్తారు. సో రేపు పొద్దున జైల్లోనే కూర్చొని ఎవరినో కిడ్నాప్ చేయమని చెప్తాడు, లేకపోతే ఎవరినో హత్య చేయమని చెప్తాడు, లేకపోతే గంజాయి రవాణా అక్కడి నుంచి ఎక్కడ చేయమని చెప్తాడు, లేకపోతే మావోయిస్ట్ యాక్టివిటీస్ సమాచారం ఇస్తుంటాడు. సో ఇన్ని రకాలైనటువంటి ఇష్యూస్ చేసేటువంటి దానికి అవన్నీ కంట్రోల్ చేయడానికి కదా నేను జైల్లో పెట్టింది. కేవలం సిబ్బంది సహకారంతోనే జైల్లోకి ఫోన్లు వెళ్లాయా, లేదంటే కొందరు అధికారుల కోఆపరేషన్ కూడా ఉందా? కేంద్ర కారాగారంలో భద్రతా లోపాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. విశాఖ సెంట్రల్ జైల్లో మొబైల్స్ లభించిన ఘటనపై ఇప్పుడు అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపు జైలు శాఖ అధికారులు ఇంటర్నల్గా దర్యాప్తు చేసి అక్కడ సస్పెక్ట్స్ ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రౌడీ షీటర్, ఇప్పటికే ఒక కేసులో మర్డర్ కేసులో శిక్ష అనుభవిస్తున్న రౌడీ షీటర్ హేమంత్ కుమార్తో పాటు అతని సహచరుడుగా ఉన్న రాజేష్ అనే మరో వ్యక్తిపై కూడా పోలీసు RLOPSలో కేసు నమోదైంది. BNS 323(111) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన RLO పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొబైల్ ఫోన్స్ బయటపడిన ఘటన, మరోవైపు హేమంత్ ఈ కేసులో నిందితుడిగా చేసిన ఘటనపై కూడా ఇప్పుడు ఓవరాల్గా ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ కేసు పూర్తి విచారణ జరిగిన తర్వాత దీంట్లో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, దీనికి లోపల వరకు సెల్ ఫోన్లు ఎలా వెళ్ళాయి, దీనికి జైలు సిబ్బంది సహకారం లేకుండా ఇదంతా జరిగిందనే కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా TV9 విశాఖపట్నం.